బాబ్దాదా తన పిల్లలకు వతనం నుండి పంపిన సందేశంపై ఇదొక క్విక్ సమ్మరీ. అక్కడ బాబ్దాదా కొన్ని చాలా ముఖ్యమైన సూచనలిచ్చారన్నమాట. మొదటిది, కొత్తగా వచ్చిన పిల్లల పునాదిని బలంగా చేయడం గురించి. బాబా ఒక విషయం గమనించారు. ఆయన్ని గాని లేదా దాదీలను డైరెక్ట్గా చూడని కొత్త పిల్లల ఆధ్యాత్మిక పునాది అది కొంచెం బలహీనంగా ఉంటోందని. మరి దీనికి పరిష్కారమేంటి? చాలా సింపుల్. దాదీల అనుభవాలు, వాళ్ల బోధనలతో నిండిన సాహిత్యాన్ని బాగా చదవమని చెప్పారు. అలా చేస్తే చాలు, బలం, శక్తి అవే వస్తాయన్నారు. సరే, పునాది స్ట్రాంగ్ అయింది. ఇక రెండో పాయింట్, మన ముందొక క్లియర్ టార్గెట్ ఉండాలి. రాబోయే రోజుల్లో పిల్లలు కనీసం దాదీలలాగైనా తయారవ్వాలి. ఈ లక్ష్యం గనక రీచ్ అయితే జీవితాలు ధన్యమవుతాయని బాబా చెప్పారు. అయితే దీనికి త్యాగం, తపస్సు చాలా అవసరమని అవధేష్ దీది కూడా యాడ్ చేశారు. ఇక ఫైనల్గా చాలా ముఖ్యమైన విషయం, మనందరి మంత్రం స్మృతి కదా. అయితే దానికసలు బేసేంటే? బాబా చాలా క్లియర్గా చెప్పారు. శక్తివంతమైన స్మృతికి అంటే బాబ్దాదా కంటిన్యూస్గా గుర్తుచేసుకోవడానికి అసలైన బీజం జ్ఞానమేనని. సో ఆ జ్ఞానమనే బీజాన్ని మనమెంత పవర్ఫుల్ చేసుకుంటే మన స్మృతి అంత పవర్ఫుల్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ సందేశం కొత్తతరం వాళ్ళకి చెప్పేదొక్కటే, జ్ఞానంతో మీ ఫౌండేషన్ని స్ట్రాంగ్ చేసుకోండి, దాదీల దారిలో నడవండి.